విశాఖ మహానగరపాలక సంస్థ రైవాడ జలాశయానికి చెల్లించాల్సిన 169 కోట్ల రూపాయల బకాయిలను 15 రోజుల్లోగా చెల్లించకపోతే మంచినీటి సరఫరాను నిలిపివేస్తామని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం నుంచి ఖరీఫ్ సాగుకు నీటిని విడుదల చేశారు. రైవాడ జలాశయం నుంచి విశాఖ నగర సంస్థకు తాగునీటి కొరకు 50 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. బకాయిలపై జీవీఎంసీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 169 కోట్ల దగ్గర మనకి ఇవ్వాల్సి ఉంది. గత సంవత్సరం కాకనే కాదంటే 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు రాశారు, అధికారులు తాత్పర్యం చేస్తున్నారు. తక్షణమే మీరు వారం 10 రోజుల లోపున కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశానుసారం మీరు జీవీఎంసీ వాళ్ళు మా డబ్బులు మాకు చెల్లించండి. కాలువలు ఆధునీకరిస్తే ఇంకా నీరు ఎక్కువ మీకు ఇవ్వడం అవుతుంది, మా రైతులకు ఉపయోగపడుతుంది. తక్షణమే కార్యక్రమం చేయాలని కోరుతాను. ఒక కాలం మీరు గాని ఈ 10-15 రోజుల్లో స్పందించకపోతే మరి నేను ఏదైతే డిఆర్సీలో చెప్పానో ఆ మాట మీద నిలబడి ఉంటానో. ఒక్క చొక్క కూడా మీకు విశాఖపట్నానికి నీరు వచ్చే పరిస్థితి ఇవ్వను.